అదేవిధంగా ఎంకన్నా కాగితాలు ఆడ పెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదేవిధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ అడిగాను. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్ అడిగిండా. నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్నా నల్లగొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవ్వాలా, వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయింది. ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాదు నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదేవిధంగా సైబరాబాదుని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత, ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏందంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని నలుచుకొని తింటుంటే అదేవిధంగా మూసీ మీకు కాలుష్యం అయిపోయింది. మూసీ ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసీ ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలి, చచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసీని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటారు. నల్లగొండ ఆలోచన చెయ్యాలి. ఈయన్నే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చారు ఏకలింగానికి. ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు, సూర్యాపేటకు పోయి మూసీ కట్టాలా వద్దా. మూసి వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు, అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసీ ప్రాజెక్టు కట్టకపోతే నల్లగొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్లగొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసీ ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈరోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్లగొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసీ కట్టి తీరుతాం. మూసీ కట్టే బాధ్యత నాది, నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది.